అండి టుడే రెసిపీ కాకరకాయ కర్రీ అండి. దీనికోసం ప్యాన్ హీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ మొత్తం అన్నీ కలిపి వేసుకున్నామండి. మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ కాకరకాయ వేసుకున్నామండి. ఆనియన్ వేగింది. ఇది బాగా కలుపుకున్నాం. జారిపోతుంది. నా మాట వినట్లేదండి ఇది. ఓకే, మూత పెట్టుకుందాము. కాసేపు మగ్గలేద్దామండి. ఓకేనండి, ఒకసారి మూత తీసి చూద్దాము. వేగిందండి. ఇంకొంచెం వేగాలండి. పచ్చివాసన పోవాలి ఇందులోని, కాకరకాయలోని. మరొక 2 minutes మూత పెట్టుకున్నామండి. మగ్గిద్దాం. ఓకేనండి, మూత తీసి చూద్దాం. మగ్గింది కదా. ఇప్పుడు టమాటో వేసుకుందామండి. స్మాల్ టమాటోస్ ఒక 3 అండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాము. ఓకేనండి, మగ్గిందండి టమాటో కూడా. ఇప్పుడు పసుపు, కారం వేసుకున్నాము. ఇది ఎందుకు జారిపోతుందో అర్థం కావట్లేదు అసలు. ఓకే, పసుపు, కారం వేసుకున్నాము. ఓకేనండి, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలండి బాగా. నేను ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో కలుపుతున్నానండి. నేను ఆర్డర్ చేసింది ఇంకా రాలేదు, కెమెరాది స్టాండ్ అనేది. సో కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, కానీ అలానే వీడియోస్ తీస్తున్నానండి మన వ్యూవర్స్ కోసం. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఇలాగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దామండి సిమ్లో. ఓకేనండి, సరే మూత తీసి కలుపుకున్నాము. ఇంకొంచెం వేగాలండి. కాకరకాయ కదండి, చక్కగా ఈ మసాలాలోని టమాటా మొత్తం అన్నీ మిక్స్ అయ్యి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నామండి. ఇంకొంచెం మగ్గాలి. ఓకేనండి, చూసారు కదా, చాలా బాగా వేగింది. వాటర్ లేకుండానే చేశానండి. ఇది మాత్రం కర్రీ దగ్గరగా వాటర్ లేకుండా చేస్తేనే బాగుంటుంది. టమాటో ఎక్కువ వేసుకొని చూడండి, చాలా బాగుంది. ఓకే, కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఓకేనండి, చూడండి వేడివేడిగా కలర్ఫుల్గా ఉంది కదండి. చక్కగా టమాటా వేసుకున్నాము ఎక్కువగా.
చేదైతే మీకు అస్సలు అనిపించదండి తినేటప్పుడు కూడా. హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయ అనేది. ఈ రెసిపీని ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.